సర్పంచ్ ఎన్నికల్లో బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ పురపోరులోనూ అన్యాయం చేసిందని బీసీ ఐకాస చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. బీసీల పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ ఈ నెల 19న రాష్ట్ర వ్యాప్తంగా అంబేద్కర్ జ్యోతిబాపులే విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ నెల 20న కలిసి వచ్చే అన్ని బీసీ సంఘాలను కలుపుకొని సమావేశాలు నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. అవసరమైతే మరోసారి రాష్ట్ర బంద్కు పిలుపునిస్తామన్నారు. తక్షణమే రిజర్వేషన్లు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని జాజుల శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. మొత్తం 121 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే ఓసీల జనాభా 15% కూడా లేదు. 61% ఎట్లా కేటాయిస్తారని అడుగుతున్నారు. మేము 60% ఉంటే 31% కేటాయించు అంటే ఇంచుమించు సగానికి సగం అన్యాయం చేశారు. 42% ఇస్తామన్నటువంటి మాటల్ని కూని చేసి ఇవాళ బీసీలను అరగదొక్కాలనేటువంటి ఒక కుట్రతోటి ఒక హిడెన్ ఎజెండా తోటి ఈ విధంగా అన్యాయం చేస్తే బీసీల పరిస్థితి ఏంది? మీరు ముఖ్యమంత్రులు కావాలి, మీరు మంత్రులు కావాలి, కానీ బీసీలు మాత్రం కౌన్సిలర్లు కార్పొరేటర్లు కూడా అవుతా. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు బీసీ సమాజానికి సమాధానం చెప్పి తీరాలే.